హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశానికి ఎర్రబెల్లి దయాకర్రావు, విజయ్ భాస్కర్, సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. అయితే బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసులో ప్రస్తుతం కడియం ఫోటోలను తొలగించారు అక్కడ పార్టీ శ్రేణులు. కడియం రాజీనామా లేఖ తమకు ఆశ్చర్యం కలిగించింది అంటున్నారు వినయ్ భాస్కర్. ఈ నెల 31 నాటి పార్టీ కార్యక్రమం కోసం మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం చెప్పలేదంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో శ్రీహరి ఏ పార్టీలో ఉన్నా అణిచివేత ధోరణితో ఎంతో మందిని బలి పశువులను చేశారన్నారు బీఆర్ఎస్ నేతలు. నేనేదో పెద్ద నీతి నిజాయితీ నిస్వార్థ పరుణని చెప్పి నీ బిడ్డ కోసము బ్లాక్మెయిల్ చేసి అధిష్టానాన్ని కూడా మేమందరం కూడా ఒప్పించి మెప్పించి ఏదో సీనియర్ నాయకుడు అని చెప్పి మీ బిడ్డ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసి వారి గెలుపు కోసం గత కొన్ని రోజుల నుంచి నీ పైన వ్యతిరేకంగా అనేక వర్గాలు, అనేక సంఘాలు, అనేక వ్యక్తులు, దళిత సంఘాలు కూడా నీ అభ్యర్థిత్వాన్ని, నీ బిడ్డ అభ్యర్థిత్వం వ్యతిరేకించిన ఒక గులాబీ సైనికునిగా ఆ పార్టీ పటిష్టత కోసము పార్టీ ఆదేశం మేరకు అందరితోని బతలాడి వారందరినీ కూడా ఒప్పించి మెప్పించే క్రమంలో నువ్వు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని రాత్రికి రాత్రి నువ్వు కాంగ్రెస్ పార్టీతోని కుమ్మక్కై ఈరోజు కుట్రలు చేసి ఒక దొంగ లెటర్ను సర్క్యులేట్ చేసి ఈరోజు ఏదో నువ్వు నీతి నిజాయితీ నిస్వార్థపరుణాన్ని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. కానీ శ్రీహరి గారు, నీకు నిజంగా నువ్వు నిజాయితీ పరుణం అయితే, నీ మీద నీకు నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేయి. ఒకవేళ నీకు ప్రజాబలం ఉండి బీఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు గెలవాలని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే ఈ క్షణమే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు పోతావా, ఇంకే పార్టీలకు పోతావు మాకు అనవసరం. కానీ నువ్వు మాత్రం వెంటనే ఏ పార్టీ మీద గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి, సభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ఎంపీగా నిలబెడతావా, నీ బిడ్డని ఎంపీగా నిలబెడతావా, అది నీ నిర్ణయం. రాత్రి బహుశా 9:30-10 గంటలకు వాట్సాప్లో కూడా ఆ లెటర్ చూడటం జరిగింది. చాలా ఆశ్చర్యపోయినాం, దిగ్భ్రాంతికి గురైనాం. వాస్తవంగా మీ ద్వారా, ప్రజల ద్వారా శ్రీహరి గారిని ప్రశ్నిస్తున్నాం. ఒక తెలంగాణ వాదిగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక గులాబీ సైనికునిగా ప్రశ్నిస్తున్నాం. ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా ప్రశ్నిస్తున్నాం. నాయనా శ్రీహరి గారు, నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతో, అణచివేత ధోరణితోని గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంతమందిని బలి పశువు చేసిన ఉన్నటువంటి విషయాన్ని ఇన్ని ఏళ్ళు వచ్చినాయి, నీకు సుమారు 75 ఏళ్ళ దానికి వచ్చినావు. ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని, కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను అణచివేస్తూ అహంకారపూరితంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి